ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వెజిటబుల్స్ తినని పిల్లల కొరకు ఏదైనా చిన్న చేంజ్ కావాలా, ఎప్పుడు రెగ్యులర్ పప్పు రసం ఇలాంటివి ఎందుకు అన్నప్పుడు ఇలాంటి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని మనం ట్రై చేయొచ్చండి. నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు అండి మన కిచెన్లో మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని చూద్దాము. నేనైతే ఇంట్లో అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఇలాగ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్, ఇంకా ఏమున్న పచ్చి బఠానాలు, కార్న్, మనకి ఏవి అందుబాటులో ఉంటే ఏవి ఇష్టంగా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. దీంట్లోకండి నేను ఒక 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట పాటు మనం నానబెట్టేసి తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇట్లాగా బియ్యం ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకుంటే రైస్ బాగుంటుందండి. ఇంకా మనం వెజిటబుల్స్ కట్ చేసేద్దాము. మరి ఇవి కడిగేసి ఒక 2 సార్లు పెట్టేసుకుందాము. ఇంకా ఈ వెజిటబుల్స్ మనం మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. పొడవుగా అయినా కట్ చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. ఇట్లాగా ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసేసి మనం మామూలుగా అన్నం వండుకుంటాం కదండి, ఆ విధంగా నేను అన్నం వంచేసుకొని ఆరబెట్టేసుకుంటాను. అన్నము బియ్యం బాగా నానిపోయినాయి, దీంట్లో వేసేద్దాము. ఇట్లాగా బియ్యం బాగా నీళ్ళు వంచేసుకోనండి. దీంట్లో ఈ బియ్యం వేసి మ్యాక్సిమం మనకి ఒక 8 నుంచి 9 నిమిషాలు పడుతుంది ఇది ఉడుకు రావాలంటే. చూద్దామండి. రైస్ చూడండి, ఇంకొక ఉడికితే రైస్ అయిపోతుంది. మనం గంజి వార్చేసి దీన్ని ఆరబెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నానండి. నేను తెల్లగడ్డ, గార్లిక్, అల్లం వచ్చేసి కొంచెమే వేస్తున్నా. మీకు ఇష్టమైతే అల్లం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. 1 బై 1 వేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేద్దాము, ఎందుకంటే అది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. కూరగాయలు మరీ మెత్తగా కూడా ఉడకకూడదు, వేగకూడదు. కొంచెం ఆ క్రంచీనెస్ అనేది ఉండాలా. తర్వాత బీన్స్ వేస్తున్నా. అట్లాగా అన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వెజిటబుల్స్ అన్నీ వేసుకొని పెద్ద మంట పైనే అన్నీ వేయించేసుకోవాలి ఫాస్ట్గా. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము క్యాబేజీ, క్యాప్సికమ్ వేద్దాము. ఇప్పుడు ఇంకా నేను క్యాప్సికమ్, క్యాబేజ్ వేసేస్తున్నాను. ఆనియన్ కొందరికి మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉంటుంది. ఇంకా వాళ్ళ టేస్ట్ని బట్టి లాస్ట్లోనా ఫస్ట్లోనా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నేనైతే రైస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆనియన్ వేసేస్తానండి. ఇట్లాగా మనం పెద్ద మంట మీదనే అన్ని వెజిటబుల్స్ బాగా వేయించుకోవాలి. కొంచెం క్రంచ్ అంటే కొంచెం పచ్చిదనము ఉండాల్సిందే. మరి ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి వేయాలనేది చూపిస్తాను నేను. అన్నంలోకి సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను వెజిటబుల్స్లోకి కావాల్సిన ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఒక సగం స్పూను మిరియాల పొడి వేసినాను. కొంచెం కారపొడి. ఈ కారం పొడి ప్లేస్లో ఎవరైనా చిల్లీ సాస్నైనా వేసుకోవచ్చు. నేను సాస్లు అయితే వాడటం లేదు, ఒక్క సోయా సాస్ మాత్రమేనండి. ఇంకా మిగతా సాస్ అంతా ఏం వాడటం లేదు. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నేను బ్లాక్ సోయా సాస్ని యూజ్ చేసినాను. ఒక్కసారి అలా కలబెట్టేసి రైస్ వేసేద్దాము.
రైస్ బాగా ఆరబెట్టి పెట్టాను. ఇప్పుడు మనం కొద్దిగా రైస్ వేద్దామండి. చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ రైస్. పిల్లలు వెజిటబుల్స్ తినని పిల్లలు ఉంటారు, లేకపోతే ఎప్పుడు బోరింగ్ పప్పు రసము అలాగా అనుకుంటే మాత్రం ఇలాంటి రైస్ ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. నేను సోయా సాస్ తప్ప మిగతా ఎక్కడ కూడా సాస్ వాడటం లేదు మీరు గమనిస్తే. కాబట్టి ఇట్లాంటి రైస్ని తప్పకుండా ఒకసారి ట్రై. అందరికీ తెలుసు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాకపోతే ఒక్కొక్కరం ఒక్కొక్క పద్ధతిలో చేస్తాము. మరి నేను చెప్పిన పద్ధతి కూడా మీకు ఒకవేళ ఈజీగా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఈజీ డిషెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసేసుకొని ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అవి వేసేసుకుందాము. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఈ ఆనియన్స్ని ఇట్లా వేస్తున్నాను. వెనిగర్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే తినే ముందు నిమ్మరసం కొంచెం కావాలనుకున్న వాళ్ళు కలుపుకుంటారండి, ఎందుకంటే అందరు పులుపు తినరు కాబట్టి మన ఇష్టం. మనం అంతా పులుపు తింటాము అనుకున్నామంటే మనం ఈ వెజిటబుల్స్లో సోయా సాస్ వేసినప్పుడే కాస్త వెనిగర్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎంతో డెలిషియస్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. మరి మీరు కూడా ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయాలంటే చేయండి. టేస్ట్ బాగుంటే ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. మిరియాల పొడి ఫ్లేవరు, ఆ వెజిటబుల్ క్రంచ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.